హాయ్ అమిగోస్, మీరు ఈ వీడియో చూస్తున్నారైతే మీరు thumbnail అయితే ఖచ్చితంగా చూసుంటారు. దేని గురించి అని మీరు లాస్ట్ వీడియో నాకు చూసినట్టయితే నేను వైల్డ్ లైఫ్లో ఎంత ఖర్చు పెట్టాను, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేయాలనుకుంటే ఎంత ఖర్చు పెట్టాలి అని చెప్పేసి డీటెయిల్ వీడియో చేశాను అనమాట. ఆ వీడియో చూసిన తర్వాత కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారనమాట. లైక్ వైల్డ్ లైఫ్ నుంచి మనం మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఎంత ఎర్న్ చేయొచ్చు, నిజంగా దీనికి ఏమైనా జాబ్స్ ఉన్నాయా అని చెప్పేసి చాలామంది అడిగారనమాట. మీరు కంప్లీట్ వీడియో చూడనట్టయితే మీకు సింపుల్గా క్వశ్చన్కి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్పాలంటే వైల్డ్ లైఫ్ నుంచి మనీ ఎర్న్ చేయొచ్చా చేయకూడదా అని చెప్పేసి స్ట్రైట్గా ఆన్సర్ చెప్పమంటే నో. అది ఎందుకంటే దానికి నేను వీడియో కంప్లీట్గా చూడండి, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనీ ఎర్న్ చేయొచ్చు కానీ చాలా డిఫికల్ట్ అనమాట. మనం ఎలా ఎర్న్ చేయొచ్చో కూడా నేను వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కంప్లీట్గా చూడండి. మీరు లాస్ట్ వీడియో చూడనట్టయితే మీరు లాస్ట్ వీడియో చూడండి. లాస్ట్ వీడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ అందరికీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చాలా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంది, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఓకే, ఇంకా అయితే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వైల్డ్ లైఫ్ నుంచి మనము మనీ ఎలా ఎర్న్ చేయాలో చెప్దాం. ఫస్ట్ అది మోటివేషన్ కదా, కొంచెం పాజిటివ్ పాయింట్స్ చెప్దాం, తర్వాత నెగిటివ్లోకి వెళ్దాం. పాజిటివ్ పాయింట్స్, మనీ ఎలా ఎర్న్ చేయాలో చూద్దాం. మనీ ఎర్న్ చేయడానికి చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. దాంట్లో మెయిన్గా మనము అంటే కొంచెం ఈజీగా ఎర్న్ చేయొచ్చు అనుకుంటే, మీరు ఫోటోగ్రఫీ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఎడిటింగ్ అయితే ఖచ్చితంగా నేర్చుకుని ఉంటారు. సో ఫ్రీలాన్స్ ఎడిటర్గా పని చేయొచ్చు. సో దాని నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అంటే దాన్ని కూడా ఎలా అంటే ఇన్స్టాగ్రామ్లో మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి. ఫస్ట్ మీ ఫోటోగ్రఫీస్, మీరు ఎడిటింగ్ స్కిల్స్తో ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని వాడి నుంచి కొంచెం కాంటాక్ట్ అవ్వండి అందరితో. ఇన్స్టాగ్రామ్లో మీ ఫాలోవర్స్ ఉంటారు కదా, ఫాలోవర్స్లో స్టోరీ పెట్టండి. ఎవరికైనా ఎడిటింగ్ కావాలంటే ఎడిటింగ్ ప్రొవైడ్ చేస్తాను ఇంత అమౌంట్ అని చెప్పేసి స్టోరీస్ పెట్టండి. అలా చాలామంది కాంటాక్ట్ అవ్వండి. అలా మీకు ఏదైనా ఒక కాంటాక్ట్ దొరికినా కానీ దాని నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అదొకటి ఫస్ట్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ వే అనమాట. అది కొంచెం బాగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ కొంచెం మంచిగా వైరల్ అవుతుంది. వీడియో ఎడిటింగ్కి కొంచెం మంచి డిమాండ్ ఉందన్నమాట. సో అదొకటి. నెక్స్ట్ ఏమంటే కొంచెం ఫొటోస్ అమ్మొచ్చు అనమాట. మనకి డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. స్టటర్ స్టాక్స్ అని చెప్పేసి కొంచెం మంచి వెబ్సైట్ ఉంది. 10 పిక్స్ అని చెప్పేసి ఒకటి ఉంది వెబ్సైట్. ఇంకా ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, ఫోటోగ్రఫీ వెబ్సైట్స్ సెల్ చేసుకోవడానికి. అది ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సక్సెస్ అవ్వాలంటే చేయొచ్చు. కానీ ఈ మెథడ్ అనేది చాలా కష్టం అనమాట కొంచెం మనీ ఎర్న్ చేయడానికి. తర్వాత ఇంకా వైల్డ్ లైఫ్లో ఏదైనా స్పెషల్గా ఏదైనా ఎర్న్ చేయడానికి ఏమైనా మెథడ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. కాకపోతే ఇది చాలా కొంచెం డిఫికల్ట్ అనమాట. వైల్డ్ లైఫ్ నుంచి స్పెషల్గా ఎర్న్ చేయాలనుకుంటే వైల్డ్ లైఫ్లో కూడా ఎలా ఎర్న్ చేయొచ్చు అంటే, మీరు కొంచెం మంచిగా వైల్డ్ లైఫ్ పైన మంచిగా నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత మీరు సఫారీ గైడ్స్ కింద పని చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం టూర్ ఆర్గనైజర్స్ ఉంటారు తెలుసు కదా, అంటే ఇంత ప్యాకేజ్ ఇక్కడెక్కడ తోడుకొని వెళ్తామని చెప్పేసి కొన్ని ప్యాకేజెస్ మీరు అడ్వర్టైజ్మెంట్లు చూసుంటారు. అంటే మేము ఎక్కడెక్కడికి తీసుకొని వెళ్తాము, రూమ్ అన్నీ మావే, మేము ఇలా సఫారీస్కి తోడుకొని వెళ్తాం, అలా ప్యాకేజెస్ ఉంటాయి. వాటిల్లో ఏమంటే గైడ్స్ కూడా ఉంటారనమాట. ఆ గైడ్స్కి మీరు కొంచెం మంచిగా నాలెడ్జ్ ఉంటే వాటికి అప్లై చేసుకొని గైడ్స్గా పని చేయొచ్చు. దానికైతే ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది అనమాట, ఇంత అని చెప్పేసి. సో దానికైతే మీరు వైల్డ్ లైఫ్ నుంచి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. సో అప్పుడే మీరు దానికి వెళ్ళగలుగుతారు. అదొక ఫిక్స్డ్ ఇన్కమ్ అనమాట. లేదు నేను ఇంకా ఫోటోగ్రఫీనే కాదు, నాకు వైల్డ్ లైఫ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనుకుంటే, మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ ఆఫీసర్స్ అలా రోల్స్ అన్నీ పడుతూ ఉంటాయి. వాటికి కూడా అప్లై చేసుకొని వాటిని అప్లై చేసుకొని దాంట్లో సెలెక్ట్ అయ్యి దాంట్లో కూడా వెళ్ళొచ్చు. అదేమంటే కంప్లీట్లీ వైల్డ్ లైఫ్కి రిలేటెడ్గా ఉంటుంది. దాని ప్రొటెక్షన్ అంతా వాటిపైన ఉంటుంది అనమాట. వాటికి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. లైక్ బీట్ ఆఫీసర్స్, రేంజర్స్, డిఎఫ్ఓ అట్లా చాలా ఉంటాయి. వాటిపైన కూడా వెళ్ళొచ్చు. అదొక మెథడ్ అనమాట. సో ఇంకొక మెథడ్ ఏమంటే, మీరు ఫోటోగ్రఫీస్ ఎగ్జిబిషన్లా కండక్ట్ చేయొచ్చు. మీరు తీసిన ఫొటోస్ని ప్రింటింగ్ తీసుకొని ఒక ప్లేస్లో, మీరుండే ప్లేస్లోనే ఒక చిన్న రూమ్ లాగా కండక్ట్ చేసి ఆ రూమ్లో మొత్తం మీ ఫొటోస్ అన్ని ప్రింటింగ్ తీసి వాల్కి అంతా పేస్ట్ చేసుకొని అందరినీ ఎగ్జిబిషన్కి పిలిచచ్చు. అంటే కొంచెం ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళతో కొంచెం ప్రమోట్ చేపిస్తే కొంచెం పెద్ద పీపుల్ వచ్చి చూసి ఆ ఫొటోస్ నచ్చాయనుకో, వాటిని తీసుకొని ఇంత అమౌంట్ అని చెప్పేసి మీరు పే చేసి తీసుకోవచ్చు. అదొక మెథడ్ అనమాట. దీన్ని ఫోటో ఎగ్జిబిషన్ అంటారు. సో దీని నుంచి కూడా కొంచెం మనీ ఎర్న్ చేసుకోవచ్చు వైల్డ్ లైఫ్ ద్వారా. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మీరు ఎవరైనా కొంచెం మంచిగా కనెక్షన్స్ పెంచుకున్నారనుకో, మీకు వాళ్ళు అసైన్మెంట్స్ ఇస్తారనమాట. లైక్
ఏదైనా మీ దగ్గరలో ఉండే బర్డ్స్ కానీ ఏదైనా కొంచెం రేర్ బర్డ్స్ ఉంటాయి కదా, వాటి ఫొటోస్ తీయమని చెప్పేసి అలా కొన్ని అసైన్మెంట్స్ ఇస్తారు. దాని నుంచి కూడా కొంచెం అమౌంట్ వస్తుంది అనమాట. అదొక మెథడ్ అనమాట. ఇంకొకటి మీకు ఎన్జిఓస్ కొన్ని పని చేస్తూ ఉంటాయి, అంటే కొన్ని యాక్టివిటీస్ పైన. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిషింగ్ క్యాట్ అని చెప్పేసి ఆర్గనైజేషన్ ఒకటి పని చేస్తుంది అనమాట. అలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఆ ఆర్గనైజేషన్తో పని చేయొచ్చు అనమాట. లైక్ వాళ్ళు కూడా కొంచెం అమౌంట్ ప్రొవైడ్ చేస్తారు, కానీ అంత ఎక్కువ ఉండదు. కాకపోతే మీకు వైల్డ్ లైఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఆ అమౌంట్తో మీకు సరిపోద్ది. సో అలా కూడా పని చేయొచ్చు. సో ఇంతే అనుకుంటున్నా. లేదంటే సేమ్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో మీరు మంచిగా అకౌంట్ గ్రో చేసుకున్నారంటే మీకు బ్రాండ్ కొలాబరేషన్స్ రావచ్చు కొన్ని. సో దాని ద్వారా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇదనమాట ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ నుంచి మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఇవన్నమాట, ఈ మెథడ్స్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్ అయితే మనం కాన్స్లోకి వెళ్ళిపోదాం. వైల్డ్ లైఫ్ నుంచి నేను ఎందుకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ నో అని చెప్పాను, ఇప్పుడు చెప్తాను. నీట్గా డీటెయిల్గా అనాలిసిస్ చేస్తాను. మనకి బేసికల్గా ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అనే జోనర్ అనేది ఇండియాలో అంత ఎక్కువ డిమాండింగ్ కాదనమాట. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో తీసుకుంటే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏమంటే కొంచెం మనీ ఎర్నింగ్ అనమాట. ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇవన్నీ. సో వాటికి ఏమంటే మన చుట్టుపక్కల కాంటాక్ట్స్ ఉంటాయి, ఈజీగా మనం మనీ ఈజీగా ఎర్న్ చేసుకోగలుగుతాం. మ్యారేజెస్ ఇవన్నీ కామన్గా జరుగుతాయి కాబట్టి. ఈ వైల్డ్ లైఫ్ నుంచి ఏమంటే ఇవి కొంచెం అంటే కొంచెం నేరో జోనర్ అనమాట. అంటే కొంచెం చాలా చిన్నది, మన ఇండియాలో అంత ఫేమస్ ఏం కాదు. సో అదే కన్నా మనము బయట అంటే ఇండియా అవుట్ సైడ్ కానీ తీసుకుంటే, ఇప్పుడు అమెరికా కానీ, నార్వే, ఇలా చాలా కంట్రీస్ ఉన్నాయి. యూరోప్లో చాలా కంట్రీస్ ఉన్నాయి. వాటికి ఏమంటే డాక్యుమెంటరీస్, అది ఇప్పుడు నాట్ జియో, డిస్కవరీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకొని వాళ్ళకి డాక్యుమెంటరీస్ తిమ్మని చెప్పేసి హైర్ చేసుకొని ఇలా ప్రొవైడ్ చేస్తుంటారు అన్నమాట అమౌంట్ అన్ని. సో అక్కడ కొంచెం కెరియర్గా తీసుకోవచ్చు బయట అంతా. మన ఇండియాలో అంత నాలెడ్జ్ లేదు. రీసెంట్గానే మనకు కూడా తెలుసు, నాట్ జియో అనేది ఇండియాలో క్లోజ్ అయిపోయింది ఛానల్ కూడా. సో అలా మనకి ఛాన్సెస్ అనేది చాలా తక్కువ అనమాట ఇండియాలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ జోనర్ అనేది. ప్లస్ ఇంకేమంటే ఇది చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి దీంట్లో. మీరు సఫారీస్కి అన్నిటి ఒక్కసారి సఫారీకి మీరు వెళ్ళొచ్చారంటే ఈజీగా మీకు 25,000 to 30,000 ఈజీగా అయిపోద్ది. దాంట్లో మీరు పెద్దగా మీకు వచ్చేది ఏమంటే, మీకు ఏమన్నా కంటెంట్ ఏమన్నా దొరికితే మీరు లక్కీ, లేదంటే వేస్టే, 30,000 వేస్టే. సో అలా మనీ కూడా ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో. మీకు రిటర్న్ అనేది చాలా తక్కువ. సో ఇది ఇండియాలో అనేది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అనేది వర్కౌట్ అవ్వదు అనమాట. సో ఇదనమాట రీజను. ఇంకోటి, మీకు ఆపర్చునిటీస్ అన్నిటివి వైల్డ్ లైఫ్లో మీకు పెద్దగా ఉండవు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో ఎవరైనా సరే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని కెరియర్గా తీసుకుందాం అనుకుంటే ఒకసారి ఆలోచించండి. మీరు ఇంకా లేదు నాకు ఎక్కువ ఫ్యాషన్ ఉంది, నేను దీనిపైన హార్డ్ వర్క్ చేస్తాను, ఎలాగో అలా సక్సెస్ అవుతాను అనుకుంటేనే ఈ ఫీల్డ్లోకి రండి. లేకపోతే ఊరికే ఇది జస్ట్ హాబీలాగా తీసుకొని వేరే చాయిసెస్ ఏమైనా తీసుకోండి. వేరే కంట్రీస్ లాగా మనకి ఇండియాలో అయితే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ మీద ఆపర్చునిటీస్ అయితే లేవు. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే, నేను నా పర్సనల్ విషయం చూద్దాం. నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసి 5 years అయింది ఇప్పుడుతో. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు నేను బేసిక్గా చిన్నగా స్టార్ట్ చేసి ఇంకా నేను బీటెక్ జాయిన్ అయిన తర్వాత కొంచెం ఎక్కువ స్పెండ్ చేశాను అనమాట టైం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ మీద. సో నేను నేర్చుకున్నది మొత్తం, నేను ఇన్వెస్ట్ చేసింది మొత్తం మీరు లాస్ట్ వీడియోలో చూస్తే నేను ఆల్రెడీ చెప్పాను. అరౌండ్ 3,20,000 అబ్బోనే నేను ఖర్చు పెట్టాను నా ఎక్విప్మెంట్ మీద, వీటిపైన అంతా. ప్లస్ ఇంకా నేను ట్రిప్స్ కూడా ఫస్ట్ నేను థింక్ చేసింది ఏమంటే, ఫస్ట్ మన బ్యాక్ యార్డ్స్ని, మన సరౌండింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి, తర్వాతే మనం బయటికి వెళ్ళాలి. చాలామంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఏమవుతుందంటే, ఏమైపోతుందంటే ఇన్స్టాగ్రామ్లో మీకు వీడియోస్ చూసి చాలా చిన్న ఇప్పుడు ఇంటర్ పాస్ అవుట్ ఇలా ఉంటారు కదా, వాళ్ళు ఏమవుతున్నారంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు అనమాట. ఇన్స్టాగ్రామ్లో చూసి ఇదేదో పెద్ద జానర్ లాగా ఉంది, మంచి డబ్బులు వచ్చేలాగా ఉన్నాయి అని చెప్పేసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలోకి వస్తున్నారు. అది చాలా తప్పు అనమాట. అంటే మీకు కనిపించేది వేరే, దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ప్లస్ ఇంకా ఇది ఏమంటే మనీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కదా వైల్డ్ లైఫ్లో, అందరూ చేయలేరు అనమాట. ప్లస్ ఇంకా ఇది హాబీలాగానే తీసుకోవాలి, ప్రొఫెషన్గా అయితే వేస్ట్ అనమాట. అదొకటి. నేను 3,20,000 ఖర్చు పెట్టాను అని చెప్పాను కదా. నాకు దాని నుంచి రిటర్న్ వచ్చిందైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమి
ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు దాని నుంచి, అంటే రిటర్న్ రావాలి అన్నిటి. నేను హాబీలాగానే చూసాను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అనేది. నాకు ఇంట్రెస్ట్, నేచర్ ఇవన్నీ, యానిమల్స్, బర్డ్స్ ఇవన్నీ నేచర్ నాకు అన్నీ ఇంట్రెస్ట్ కాబట్టి నేను రిటర్న్ మీద ఎప్పుడు ఆలోచించలేదు అనమాట. నాకు కావాల్సింది ఏదో కొనుక్కొని నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో ఏదో చేసుకుంటూ వెళ్ళాను అనమాట. నాకు రిటర్న్ అయితే ఎప్పుడు రాలేదు. కాకపోతే నేను ఇలా కొంచెం ఎడిటింగ్ లాగా చేసుకుంటా, కొంచెం ప్రమోషన్స్ ఇవి చేసుకుంటా నాకు అరౌండ్ ఒక 50,000 దాకా మనీ ఎర్న్ చేసుకున్నాను. నేను ఎలా అంత ఖర్చు పెట్టగలుగుతున్నాను అంటే, నేను ఇంట్లో ఏమీ తీసుకోలేదు డబ్బులు, కొంచెం కూడా నేను సపోర్ట్ ఏమి తీసుకోలేదు. ఏదో తీసుకుంటే ఒక 5,000 అలా, పెద్ద పెద్ద లెన్స్ తీసుకున్నప్పుడు, కెమెరా తీసుకున్నప్పుడు 5,000 అలా తీసుకున్నాను. అంతేగాని కంప్లీట్గా నేనే పెట్టుకున్నాను. ఒక 90% అమౌంట్ మొత్తం నేనే పెట్టుకున్నాను అనమాట. అదని నేను ఎలా ఎర్న్ చేసుకుంటున్నానంటే, నా సీక్రెట్ ఏమంటే, నా దగ్గర ఉండే అమౌంట్తో కొంచెం అమౌంట్, నేను ఎడిటింగ్ ఇవన్నీ చేసుకున్న అమౌంట్ అంతా తీసుకొని వెళ్ళి స్టాక్ మార్కెట్లో పెడతాను అనమాట. నాకు ట్రేడింగ్ కూడా వచ్చు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ వచ్చు నాకు కూడా. సో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తాను అనమాట. ట్రేడింగ్ చేసి నాకు కావాల్సిన అమౌంట్ ఒక 10,000 15,000 ఎర్న్ చేసుకున్న తర్వాత దాని నుంచి ఎగ్జిట్ అయిపోయి, దాని నుంచి ఏదైనా ఒక ఎక్విప్మెంట్ తీసుకుంటాను, ఎక్విప్మెంట్ మీద స్పెండ్ చేస్తాను, దాన్ని యూజ్ చేసుకుంటాను. తర్వాత నాకు మళ్ళీ ఇంకొక ఎక్విప్మెంట్ కావాలి అనుకున్నప్పుడు కొంచెం అమౌంట్ అరేంజ్ చేసుకొని మళ్ళీ స్టాక్ మార్కెట్లో పెట్టి మళ్ళీ ఎర్న్ చేసుకొని అలా సర్వైవ్ అవుతున్నాను అనమాట. సో అదనమాట నేను నా ఎక్స్పీరియన్స్ అయితే అది. నేను ఇలా ఎర్న్ చేసుకుంటున్నాను, అంటే బ్యాకప్ కింద. నేనైతే ఎప్పుడు ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని ప్రొఫెషన్ కింద అయితే తీసుకోలేదు ఎప్పుడు కానీ. ఈ వీడియో అయితే ఇంతే కంప్లీట్గా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే కన్నా మీకు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే ఉదయ్ మాసిరెడ్డి అని టైప్ చేస్తే నాది ప్రొఫైల్ వస్తుంది, దాంట్లో మీరు మెసేజ్ చేయొచ్చు పర్సనల్గా. లేదు అనుకుంటే కామెంట్లో పెట్టండి. మీకు ఏమన్నా ఇంకో వీడియోస్ ఏమన్నా కావాలనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి, డీటెయిల్గా మళ్ళీ ఇంకో వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అయితే కంప్లీట్గా మీకు నచ్చింది అనుకుంటున్నా, మీకు నీట్గా డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. సో ఎవరైనా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కెరియర్గా తీసుకుంటాను అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే కొంచెం షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఊరికే లోపలికి వచ్చేసి ఊరికే లైవ్ స్పాయిల్ అవుతాయి. కొంచెం వీడియో చూసి ఆలోచించి తర్వాత ప్రొఫెషన్గా తీసుకోవాలనుకుంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఇంకా మీ ఇష్టం, మీకు ప్యాషన్ ఉంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఇదనమాట. బై ద వే వీడియోని అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే అంతే.